హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఆలు పరోటా అయితే చేస్తున్నాను. సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బంగాళదుంపలను అయితే బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవాలి కొంచెం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కలిసేలా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయాయి. వాటిదైతే ఈ పైన పొట్టు అనేది పీల్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక పచ్చిమిర్చి చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. అండ్ అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా చిన్నగా తరుక్కోవాలండి. ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కూడా చిన్నగా తరిగేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన బంగాళదుంపలను అయితే ఇలా స్మాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. మిక్సీలో అయితే వేయొద్దండి, స్మాషర్తో కానీ చేతితో కానీ ఇలా స్మాష్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయిన వెంటనే మనం తరిగి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం స్మాష్ చేసి పెట్టేసుకున్న పొటాటో మిశ్రమం అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1 టీ స్పూన్ కారం అండ్ అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్, గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకొని ఫైనల్గా వచ్చేసి ఒక నిమ్మకాయ అయితే స్క్వీజ్ చేసేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత ఇలా బాల్స్గా చేసి పెట్టేసుకోవాలి. ఈలోపు మనం కలిపిన గోధుమ పిండి బాగా నానిపోయి ఉంటుంది. సో ఒక 2 మినిట్స్ అలా పిండి కలిపేసుకొని ఇలా చపాతీ ముద్దలాగా డివైడ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని అందులో మనం స్టఫింగ్ అయితే ఆలు మిశ్రమాన్ని అయితే ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పిండి పోసుకొని దీన్ని చపాతీలాగా ఫోర్స్గా అయితే చేయొద్దండి, కొంచెం మెల్లగా చేసుకోవాలన్నమాట. ఈ మాత్రం ఉండాలి, థిక్గా ఉండొద్దు, అలానే పలుచగా ఉండకూడదండి. ఈ మాత్రం సైజ్ సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా చేసుకున్న పరోటాలను అయితే మంచిగా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కాల్చుకోవాలన్నమాట. బటర్ వేసుకొని అయినా కాల్చుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుంటూ పైన ఆయిల్ వేసుకుంటూ ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలండి. లోపల ఫ్రై అనేది మంచిగా ఉడికిపోవాలి. అంతేనండి, సింపుల్గా ఆలు పరోటా అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.